తిరుపతిలో ఎస్వి గోశాలలో గోమాతల మృతిపై వివాదం రోజురోజుకు పెరుగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోమాతల మృతిపై ఫోటో ఆధారాలతో సహా బయటపెట్టడంతో ఒక్కసారిగా హిందూ సమాజం ఉలిక్కిపడింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాతలకు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలు ఇంత దుస్థితి అనే ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ నిమిత్తం ఆవేశంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అవివేక సవాల్ విసిరారు. ఏప్రిల్ 17న గోశాలకు వస్తే గోవులను చూపుతామంటూ కౌంటర్ మొదలైందని తమ మార్కు సవాల్ని భూమన కరుణాకర్ రెడ్డికి విసిరారు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా వెంటనే సీరియస్ గా స్పందించారు. సవాల్ని స్వీకరిస్తున్నామని గోశాలలో కలుద్దామంటూ పల్లాకు సమాచారం అందించారు. దీంతో తిరుపతిలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. భయంతో భూమన సవాల్ స్వీకరించారనే టీడీపీ అనుకుంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రతి సవాల్ ఎదుర్కోవడంతో కూటమి పార్టీలకు దిక్కు తోచడం లేదు. భూమన సవాల్ స్వీకరించారని అనుకున్న టీడీపీకి సవాల్ స్వీకరించడంతో ఇప్పుడు దిక్కుతోచని అయోమయ స్థితిలో పడింది. వెంటనే పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. బుధవారం రాత్రి నుంచే భూమనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే భూమన ఇంటికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి నగరంలో వైసీపీ నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు. తాను సవాల్ స్వీకరించి గోశాలకు వెళ్లడానికి సిద్ధపడితే అడ్డుకోవడం ఏంటని పోలీస్ అధికారులతో భూమన వాదించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లి తీరుతానని ఆయన భీష్మించి కూర్చున్నారు. అయితే పోలీసులు నచ్చజెప్పి ఇంటి నుంచి కదలకుండా చేశారు. ఆ విధంగా సవాల్ విసిరి చివరికి తుర్రుమని కూటమి జారుకోవడంతో మరోసారి అబాసు పాలైందన్న చర్చ జరుగుతోంది.